పాటను పాడవచ్చు. మిత్రులైనటువంటి శ్రీ గొండు అప్పల సూర్యనారాయణ గారు, ఈ కార్యక్రమం గారు, అప్పల రాజు గారు, అప్పల రాముడు గారు మరొక చక్కనైనటువంటి కార్యక్రమం వారిచ్చేటువంటి కళాకారుడికి ఎప్పుడు గుర్తింపు ఉంటుందయ్యా. మన అక్కడ మా కన్వెన్షన్ హాల్లో ఒక మంచి ప్రోగ్రామ్ అయితే టీచర్స్ దానికి బ్రహ్మాండంగా అంతా పాడారు. ఈవిడితో పాడినటువంటి ఒక ఆయన కలిగపడినాడు, మనోహర్ బ్రహ్మాండంగా పాడాడు. పాడిన తర్వాత మళ్ళీ వీళ్ళని కలుద్దామని చెప్పి అక్కడికి వెళ్ళేటప్పటికి ఈమె డ్యూటీతో మరోసారి వెళ్ళిపోయింది. ఇక్కడ కలిసాను కాబట్టి ఒకసారి కాల్ చేద్దాం, ఎందుకంటే కళాకారుడికి ఆ మాత్రం అదే ఎప్పుడు కూడా ఇక్కడ మాకు గురుగారు ఉండే కళ నరసింహయ్య గారు, ఆయన ఎప్పుడు కూడా బ్రహ్మాండంగా ఒక మన ఆంధ్రే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడ ఏ యొక్క కార్యక్రమాలైనా ఆయన పాల్గొనేవాళ్ళు. అండ్ అట్ ద సేమ్ టైం అదే ఆయన మాకు ఎలా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు అంటే మా ఎమ్మెల్యే గారు అని చెప్పి ఆవేళ మాకు గౌరవించేవాళ్ళు. అటువంటి గౌరవప్రదమైనటువంటి కుటుంబాల్లో వీళ్ళంతా ఉండడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే కళని ఇంకా 10 మందికి అందించి ఆనందాన్ని కలిగించండి అనేదే నా తాలూకా ఆలోచన అని చెప్పి నేను సందర్భంగా మనం చేస్తున్నాను. ఒకటే కళ అనేది ఎప్పుడు ఒక ఆర్తిని కలిగిస్తుంది, ఒక ఆప్యాయతని కలిగిస్తుంది, ఒక ప్రేమని కలిగిస్తుంది, ఒక మంచి హృదయాన్ని కలిగిస్తుంది, ఒక భావన కలిగిస్తుంది. అటువంటి దానివల్లే మన జీవితం ఆనందంగా ఉంటుంది. కానీ ఏదో మాకు పొజిషన్స్ వస్తాయి, ఏదో సరదాగా ఎంజాయ్ చేస్తాం, ఆ పొజిషన్స్ పోతాయి. కానీ ఇవన్నీ పర్మనెంట్ కావు. బట్ దీస్ థింగ్స్ ఆర్ పర్మనెంట్, వేరే అవర్ పొజిషన్స్ ఆర్ ఓన్లీ టెంపరీ అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అందుకోసం టెంపరీగా ఉన్న మా పొజిషన్స్ కన్నా మీ పొజిషన్స్ చాలా ఇప్పుడు ఆనందంగా ఉన్నందుకు చాలా సంతోషాన్ని పగలకు